కొందరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మార్కెట్‌ని ఇక్కడ ఎంట్రీ చేసిన వాళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ చేసిన వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. వాళ్ళు హోల్డ్ చేస్తారు కూడా. ఒకవేళ ఈ మూవ్‌ని మిస్ అయిన వాళ్ళు మార్కెట్‌ని ఏం చేయనియాలంటే మార్కెట్ మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేసే వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇందులో మీరు డైరెక్ట్ ఎంట్రీ అనేది చేయకండి ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ బ్రేక్‌ఔట్ చేసింది. మూవ్‌మెంట్ అనేది ఇచ్చేసింది. మార్కెట్ అనేది ఒక మూవ్‌మెంట్ అనేది ఇచ్చేసింది. దాని తర్వాత మార్కెట్ అనేది డౌన్ కూడా రావచ్చు. ఓకేనా? దీన్ని రీటెస్ట్ చేయదందుకు కూడా రావచ్చు. అందుకోసం అని చెప్తున్నాను. ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ మూవింగ్ యావరేజ్ ది లేకుంటే మనము ఈ ప్రీవియస్ లోది కూడా మనము ఎస్ఎల్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ రీటెస్ట్ చేయనియండి. రీటెస్ట్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన ప్రీవియస్ అయిని అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ చేస్తే మనకి ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి. లేకుంటే ప్రీవియస్ లోని పెట్టుకోవచ్చు. లేదంటే మీరు మూవింగ్ యావరేజ్ ది కూడా ఎస్ఎల్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? మీరు ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నారు అంటే మీరు ఎస్ఎల్ అనేది మీ మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ చేసుకుంటా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటా మీరు ఎస్ఎల్ అనేది చేయండి ట్రయల్. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మీరు ఇప్పుడు ఏమైంది రీటెస్ట్ చేసి మార్కెట్ మీకు ఎంట్రీ